కాళేశ్వరం ప్రాజెక్టు మీద నడుస్తున్న కేసులైతే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో ఆ కేసుని అయితే మేము టేకప్ చేయలేము, దీన్ని సిబిఐకి మూవ్ చేస్తాం, ఎందుకంటే మేము మా తరపున విచారణ జరిగితే ఇది మేము పక్షపాతబద్ధిగా చేసినట్టుగా అవుతుందంటూ దీన్ని సిబిఐకి తరలిస్తే, ఏదైతే సిబిఐకి మూవ్ చేస్తే వారు న్యాయబద్ధమైన విచారణ చేస్తారంటూ కూడా ఆ కేసుని అయితే కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు కేసుని ఆ సిబిఐకి అయితే మార్చడం జరిగింది. సో ఈ కేసు మీద లీగల్ ప్రొసీడింగ్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుసుకోవడం మనతో అడ్వకేట్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం ఎలా ఉండబోతున్నది. ఎలా ఉండబోతుంది సార్, సిబిఐకి అయితే కేసు ట్రాన్స్ఫర్ చేశారు అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతూ ఉన్నాయి, కేసుని సిబిఐకి మార్చడానికి గల కారణాలు ఏంటి? అది యాక్చువల్గా ఈరోజు కేసు కోర్టు ముందుకు వచ్చింది మాత్రం వాళ్ళు శనివారం రోజు ఫైల్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక పోలీసులకు మరి సిబిసిఐడికో ఎవరికో ఇచ్చి అరెస్ట్ చేస్తే ఒకవేళ రాబోయే ఎలక్షన్స్లో ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో ఫైల్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు కేసులో సిబిఐ పార్టీ కానే కాదు, అప్రహెన్షన్తోన అజంప్షన్తోన మాత్రమే వాళ్ళు కోర్టుకు రావడం జరిగింది. తదనంతర పరిణామాల్లో శనివారం రాత్రి రాష్ట్ర అసెంబ్లీ ఒక తీర్మానం చేయడం జరిగింది, నిర్ణయం తీసుకొని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన 7వ బ్లాక్లో కుంగిన 3 పిల్లర్ల మీద జరిగిన విచారణలో జస్టిస్ పినాకీ ఘోష్ గారు ఇచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీ తీర్మానం చేసింది. దానిపైన చర్యలకు సిబిఐకి ఆదేశించడం జరిగింది. కాకుంటే ఈ అరెస్టులకు అవకాశం లేకుండా విచారణ వేరు, చర్యలు వేరు కాబట్టి విచారణకు ఎక్కడ స్టే ఇవ్వకుండా ఓన్లీ చర్యలకు మాత్రమే స్టే ఇస్తూ అక్టోబర్ 7కు కేసును వాయిదా వేయడం జరిగింది. సో ఇలాంటి ఇంకా ప్రొసీడింగ్ ఏమేమి తీసుకోబోతున్నాయి, ఎవరెవరిని ఇందులో జాయిన్ చేసే అవకాశం ఉంది? సేమ్ ఏదైతే ఇంత ఉందో ఏవన్గా ఇప్పుడు కేసీఆర్ గారిని వీళ్ళందరినీ విచారణ పిలిపించడం జరిగింది కాళేశ్వరం మీద. సో ముందస్తుగా సిబిఐ ఎంక్వైరీ ఎలా ఉండబోతుంది అండ్ కోర్టు నుంచి ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు వారందరూ కూడా? యాక్చువల్గా వాళ్ళ అప్రహెన్షన్ ఏంటంటే పినాకీ ఘోష్ రిపోర్టు ఆధారంగా వాళ్ళని 8B కింద క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే అవకాశాన్ని మాకు ఇవ్వలేదు కాబట్టి నిజం దాని ఆధారంగా బయటికి రాలేదు, అది ఒక రిపోర్టు మాత్రమే లోపభూయిష్టంగా ఉందని చెప్పడం జరిగింది. ఇప్పుడు అది ప్రాథమిక నివేదిక కింద మారిపోతుంది, ఎఫ్ఐఆర్లో పార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ వాదన తేలిపోయే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వాదిస్తుందో, కేసీఆర్ హరీష్ రావు కోర్టు ముందు ఏదైతే వాదించినారో 8B అనే ఒక సమస్యకు తిలోదకం ఇచ్చినట్టే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి అసెంబ్లీ తీర్మానంతో పాటు రిపోర్టును సిబిఐకి పంపడం జరిగింది. సిబిఐ దాని మీద ఎఫ్ఐఆర్ చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కేవలం అరెస్టులు మాత్రమే, చర్యలు మాత్రమే ఉండకపోవచ్చు, అంతకుమించి వేరే ఏమీ వాళ్ళకి రిలీఫ్ వచ్చిందని అయితే నేనైతే భావించడం లేదు. సో ఈరోజు జరిగిన సెషన్లో ఎలాంటి మాట చర్చలు జరిగాయి అంటారు? అంటే హైకోర్టు నుంచి లోపల నుంచి రావడం జరిగింది, సిబిఐకి అయితే మూవ్ చేశారు. సో లోపల కోర్టు రూమ్లో ఏం జరిగింది అంటారు, ఎలాంటి వాదనలు వినిపించడం జరిగింది? వాళ్ళ అప్రహెన్షన్ను బయట పెట్టడం జరిగింది. అరెస్ట్ చేయొచ్చు, నిన్న కూడా అడిగినారు వాళ్ళు, ఒక్కొక్క రోజు స్టే ఇవ్వమని కూడా అడిగారు నిన్ననే హౌస్ మోషన్ విచారణకే స్వీకరించకుండా ఈరోజు వింటామని చెప్పడం వల్ల వాళ్ళకి ఆ మాత్రం అవకాశం ఈరోజు ఉంది. అంటే అసెంబ్లీ తీర్మానం ఇప్పుడు పార్ట్ కాదు, అందులో రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి పంపించింది పార్ట్ కాదు. గత ప్రభుత్వం సిబిఐ రాష్ట్రంలోకి ఎంటర్ కాకూడదు అని చెప్పి ఇష్యూ చేసిన జీవోను నలిఫై చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో ఇష్యూ చేస్తూ సిబిఐకి పరిధిలోకి తీసుకురావడానికి రాష్ట్రాన్ని, ఆ జీవో కూడా ఇక్కడ పార్ట్ కాదు. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ అడ్వకేట్ జనరల్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, సిబిఐకి నివేదించడం జరిగింది, చర్యల నిమిత్తం సిబిఐకి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది అన్న విషయాన్ని కోర్టు ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఏదైతే కేసీఆర్తో పాటు ఇంకెంతమందిని ఇందులో యాడ్ చేసింది, సిబిఐ ఇంకెంతమందిని విచారించే అవకాశం ఉంది, ఎవరెవరిని ఈ కేసులో ఇన్వెస్టిగేషన్కి లిస్ట్ చేసుకోవడం జరిగిందండి? అది సిబిఐ నిర్ణయిస్తుంది. ఎఫ్ఐఆర్ కావాలి కదా, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత బాధ్యులు ఎవరు, ఇంజనీర్లు కావచ్చు, దానికి స్కెచ్ చేసిన కాంట్రాక్టర్లు కావచ్చు, పొరపాట్లు జరగడానికి, లోపభూయిష్ట నిర్మాణానికి 3 పిల్లర్లు కుంగిపోవడానికి కారణం పూర్తి స్థాయిలో ప్రాజెక్టు నిర్వీర్యమైపోయి ప్రజాధనం 96,000 కోట్ల రూపాయలు నిరుపయోగంగా అక్కడ పడి ఉండడం, ఇవన్నింటికి కూడా కారకులు ఎవరు అనేది ఇన్వెస్టిగేషన్లో సిబిఐ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో సిబిఐ ఎంక్వైరీ చేసే టైంలో ఏదైతే మన స్టేట్ పాలిటిక్స్ ఏవైతే ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందో, లేకపోతే సిబిఐ తరువుగా వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తూ ఉంటారు, లేకపోతే రాష్ట్రం ఏమన్నా పార్టీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉందంటారు దీంట్లో కేసులు ఏమన్నా? ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు లేవు. ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోలీస్కి ఇచ్చినా, సిబిసిఐడికి ఇచ్చినా, మరో ఏజెన్సీకి ఇచ్చినా ప్రభుత్వాలు అనేవి ఎప్పుడు కూడా కల్పించుకునే అవకాశం ఉండదు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఏవైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, వాళ్ళ విచారణ వాళ్ళు నిర్వహించుకుంటారు. ఇప్పుడు కేసీఆర్ కానీ ఇంజనీర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా
ఎలాంటి ఎదుర్కొనే అవకాశాలు ఉంది, ఎలాంటి కేసులుగా కానీ వారి మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అంటారు? ఎంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది? వారు ఏం ప్లాన్ వేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు? వారు రిపోర్ట్ ఆధారంగా వాళ్ళు ఎవరు తప్పు చేసినారు అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత సిబిఐకి ఉన్న ఫెసిలిటీ ఏంటంటే ఖండాంతరాలకు కూడా వెళ్ళొచ్చు. దేశాంతరాలకు ఖండాంతరాలకు వెళ్ళి ఎక్కడైనా వీళ్ళు దొంగతనంగా డబ్బులు దాచిపెట్టినా ఆస్తులు కూడబెట్టినా కానీ వాటన్నిటినీ సీజ్ చేసి కాల్ఫర్ చేసుకునే అవకాశం సిబిఐకి ఉంటుంది. రాష్ట్ర ఏజెన్సీలకు ఇవన్నీ ఉండవు. దేశం దాటిపోవడానికి కూడా పర్మిషన్లు కావాలి. సిబిఐకి అట్లాంటివి ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఏ దేశంలో ఏం దాచిపెట్టినా కూడా వీళ్ళ పేర్ల మీద అక్రమంగా సంపాదించి ఇంజనీర్లు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, ఎవరైనా వాటిని దేశానికి మళ్ళీ తరలించుకుని వచ్చే అవకాశం సిబిఐకి ఉంటుంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది అసెంబ్లీ అది ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక మంచి జరుగుతుంది అని చెప్పేసి భావించవచ్చు. నెక్స్ట్ సెషన్లో ఎలా ఉండబోతుంది అంటారు? నెక్స్ట్ మళ్ళీ కోర్టు వాయిదా వేసింది కాబట్టి సిబిఐ ఎంక్వైరీలో కానీ నెక్స్ట్ తదుపరి విచారణలో ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? నెక్స్ట్ సెషన్లో అసెంబ్లీ సెక్రటరీ కూడా పార్టీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తీర్మానం వచ్చింది కదా, అసెంబ్లీ తీర్మానం, అది నివేదిస్తారు. తర్వాత సిబిఐ కూడా ఎఫ్ఐఆర్ తీసుకొని వస్తుంది. అంతవరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ కోర్టు ముందు పెట్టి ఇది ఈ విచారణకు అర్హమైన కేసు, అరెస్టులు చేస్తేనే తప్ప దీంట్లో విషయాలు బయటికి రావు అని చెప్పి కోర్టు ముందు నివేదించి అరెస్ట్కి కూడా పర్మిషన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఏదైతే కేసు కాళేశ్వరం కేసు మేడిగడ్డ 3 పిల్లర్లు కుంగిన కేసులో అయితే తెలంగాణ హైకోర్టు అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ అయితే దీంట్లో ఇన్వాల్వ్ కాలేను అంటూ కాస్త ఊరటది ఇవ్వడం జరిగింది కేసీఆర్కి. అదేవిధంగా ప్రాజెక్ట్ ఇన్వాల్వ్ అయిన ఇంజనీర్ అందరికీ కూడా కాస్త ఊరట కలిగినట్టు కనపడతా ఉంది. కానీ ఈ కేసుని సిబిఐకి అయితే మూవ్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ ఇందులో ఇన్వాల్వ్ కాలేము అంటూ చెప్పడం జరిగింది. ఎందుకంటే రాజకీయ పరంగా మేము ఒత్తిడి తెచ్చినట్టు అవుతుంది, మేము కావాలని కక్షపూరితంగా మేము చేసినట్టు అవుతుందని ఒక విమర్శ మా మీద పడుతుందన్న కోణంలో ఈ కేసుని అయితే సిబిఐకి అయితే మూవ్ చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. సో తదుపరి విచారణ సిబిఐలో ఎలాంటి ఎంక్వైరీ చేస్తారు, ఎలాంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తూ ఉంటే నిజంగా దోషులుగా తేల్తారా, లేకుంటే ఎలాంటి యాక్షన్ తీసుకోబడుతుంది వీరి మీద అనేది కూడా ముందు విచారణ తెలబోతా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.